రైతుల పేరుతో జరుగుతున్నటువంటి ఉద్యమం అన్నటువంటిది అకస్మాత్తుగా ఎందుకు అయిపోయింది? ఆ మధ్యన ప్రారంభించారు, వచ్చేస్తున్నారు, చుట్టుముట్టేస్తున్నారు. మళ్ళీ పాత రోజులకు మళ్ళీ 13 నెలలు, 14 నెలలు చేస్తారని అసలు యాక్చువల్‌గా ఎలక్షన్స్ ముందు చేయడానికి ప్రిపేర్ అయ్యారు. అయితే వీళ్ళల్లో వాస్తవంగా వీళ్ళందరికీ డబ్బులు ఇస్తే వస్తారు. వీళ్ళని తీసుకొస్తున్నది ఎవరంటే ఖలిస్తానీ తీవ్రవాదులు లేదా ఖలిస్తానీ మద్దతుదారులు. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, వీటి నుంచి బ్రిటన్ నుంచి వచ్చి వాళ్ళు డబ్బులు కట్టలు పట్టుకుని వస్తున్నారు. వచ్చి ఇక్కడ డబ్బులు పంచి తద్వారా వాళ్ళ చేతనే ట్రాక్టర్ కాస్ట్, అట్లాగే వాళ్ళు తినడానికి ఒక 6 నెలల పాటు అయ్యే ఖర్చులు భరించి వాళ్ళందరి చేతన ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు అసలు మూలాలనే దెబ్బ కొట్టాడు అమిత్ షా. ఎవరైతే అట్లాగా వచ్చారో ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇట్లాంటి యాక్టివిటీ చేపిస్తున్నారో వాళ్ళని కనిపెట్టి వాళ్ళ పాస్పోర్ట్ రద్దు చేసి ఈ దేశంలోనే అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టడం అనేటువంటిది సిద్ధం చేశారు. ఆల్రెడీ 2-3 జైళ్లలో పెట్టారు. దీంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డం ఈ అంతర్జాతీయ తీవ్రవాద ముఠాల వంతయింది. తమ వాళ్ళు వెనక్కి రారు అని తెలిసాక భయపడిపోయారు. అందుకని రైతుల ఉద్యమం ఆ మధ్యన 2 రోజులు అన్నారు, ఆ తర్వాత 28, 29 దాకా వాయిదా అన్నారు, ఆ తర్వాత 2-3 తర్వాత అన్నారు. ఇప్పటిదాకా ఉద్యమం మళ్ళీ లేకపోవడానికి కారణం వీళ్ళకి ఫండింగ్ చేసే వాళ్ళని అమిత్ షా కంట్రోల్ చేయడమే.